ఆంధ్రప్రదేశ్‌లో చాలా కీలకమైనటువంటి ఘట్టాలకు చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అమరావతి. అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్‌కి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఎంత అవసరమో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. ఏ రాష్ట్రానికైనా సరే రాజధాని అనేది ప్రత్యేకించి ఎంత అవసరం అంటే ఏం చెప్తాం చెప్పండి? అదే ఇప్పుడు అమరావతి ఆంధ్రప్రదేశ్‌కి ఏ స్థాయిలో అవసరం అనేది అందరికీ తెలిసిందే. అయితే నారా లోకేష్ గారి చొరవతో ఇప్పుడు కొన్ని కొన్ని ఘట్టాలకు చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అమరావతి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేటువంటి పరిస్థితులు చాలా కళ్ళకు కట్టినటువంటి పరిస్థితులు అయితే చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. ఏంటి అంత గొప్పగా ఏం చేశారంటే, ఆంధ్రప్రదేశ్‌లో ఏపీఎల్ అనేటువంటి ఒక ప్రీమియర్ లీగ్ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రీమియర్ లీగ్ అనేటువంటిది క్రికెట్‌కి సంబంధించి జరుగుతుంది. అది అమరావతి వేదికగా జరుగుతుంది. అందులో ఒక క్రికెట్ స్టేడియం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో కట్టినటువంటి ఒక క్రికెట్ స్టేడియంలో ఇది ప్రారంభం కాబోతుంది. దీనికి కర్త, కర్మ, క్రియ అంతా కూడా ఆయనే ముందుండి చొరవ చూపించి ఇది 2 సంవత్సరాల్లో దాదాపు దశాబ్దన్నరానికి పైగానే ఇది కనుమరుగైపోతుందా? అసలు ఇది కట్టేటువంటి పరిస్థితి ఉంటుందా? కట్టినా దాన్ని మళ్ళీ వాడుకునేటువంటి పరిస్థితి వస్తుందా? అనేది ఇంకా మర్చిపోయారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ముఖ్యంగా విజయవాడ, అమరావతికి సంబంధించినటువంటి ప్రజలైతే ఇంకా వదిలేశారు కూడా. అలాంటి పరిస్థితి నుంచి వచ్చినటువంటి 2 సంవత్సరాల్లోనే దాదాపు 120 కోట్ల ఎస్టిమేషన్‌తో స్టార్ట్ అయినటువంటి ఈ ప్రాజెక్టు, ఈ స్టేడియం ఇంటర్నేషనల్ స్టేడియము చెప్పాలంటే గాలికి వదిలేశారు అని చెప్పాలి. గత ప్రభుత్వం 5 ఏళ్ల పాటైతే కనీసం ఆ చుట్టుపక్కలకి వెళ్ళినటువంటి దాఖలాలు కూడా ఏ నాయకుడు చేయలే. అలాంటి పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చింది. ఇది కూటమి ప్రభుత్వం గతంలోనే స్టార్ట్ చేసినటువంటిది. ఇప్పుడు మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తే కానీ దానికి మోక్షం కలగల. వచ్చిన తర్వాత ఈరోజు ఏపీఎల్ అనేటువంటి ఒక ప్రీమియర్ లీగ్ స్టార్ట్ చేయడంతో పాటు దీనికి అంతర్జాతీయ స్థాయిలో హంగులు ఏవైతే కొన్ని కోట్ల రూపాయలు 120 కోట్ల ఎస్టిమేషన్‌తో స్టార్ట్ అయినటువంటి ప్రాజెక్టు 120 కోట్లు దాటి దాదాపు 150 కోట్ల వైపు వెళ్ళిపోయింది. ఆ 30 కోట్లు ఏ రకంగా తీసుకురావాలి? ఎక్కడ అసలే ఆంధ్రప్రదేశ్ లోటులో ఉంది. దానికోసం పైగా స్పోర్ట్స్‌లో ఇంకా వెనకాలే ఉన్నదని చెప్పాలి. దాన్ని ముందుకు తీసుకురావాలి. దీనికోసం సానా సతీష్ గారు, రాజ్యసభ సభ్యులుగా ఉన్నటువంటి సానా సతీష్ గారు, అలాగే అటు నారా లోకేష్ గారు, వీళ్ళిద్దరూ కూడా ఒక బలమైనటువంటి ప్రణాళిక వేసుకుని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో ఉన్నటువంటి ఆ స్టేడియంని ఏవైతే తక్కువైనాయో డ్రైనేజీ సిస్టమ్ కావచ్చు, లేదంటే ఇంకొకటి కావచ్చు, కొన్ని ఆర్కిటెక్చర్‌కి సంబంధించి, లేదంటే కొన్ని కన్‌స్ట్రక్షన్‌కి సంబంధించినటువంటి ఆ లోటుపాట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా టక అంటే ఎంత ఫాస్ట్‌గా చేశారంటే 2 ఏళ్లలో చెప్పాలంటే ఒక నయా స్టేడియంనే కట్టారని చెప్పాలి. అంత ఫాస్ట్‌గా చేసుకుంటూ వచ్చారు. గతంలోనే అది ఫౌండేషన్ అయిపోయి పూర్తయిపోయినా కూడా ఇక్కడ ఈ 2 సంవత్సరాల్లో రీకన్‌స్ట్రక్షన్ చేసి ఏవైతే డ్రైనేజీ సిస్టమ్ అంటే మళ్ళీ కింద పునాదుల నుంచి మళ్ళీ తీయాలి. పిచ్ అంతా కూడా మళ్ళీ రెడీ చేయాలి. దాన్నంతా కూడా చాలా ఫాస్ట్‌గా చేపించి ఏపీఎల్ అనేటువంటి ఒక ప్రీమియర్ లీగ్‌ని మళ్ళీ అక్కడ స్టార్ట్ చేపించి రంజీ మ్యాచ్‌లు కావచ్చు, అవసరమైతే రేపు అద్దున ఐపీఎల్ మ్యాచ్‌లు, ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు కూడా ఇక్కడ ఆడే విధంగా పార్కింగ్ సదుపాయాలు, అక్కడ ఉండేటువంటి అట్మాస్ఫియర్ అంతా కూడా కంప్లీట్‌గా చేంజ్ చేసి ఈరోజు ఒక రాష్ట్ర స్థాయి ఒక టోర్నమెంట్‌కి ఇప్పుడు మనందరికీ తెలుసు దేశంలో ఈ ఒక రాష్ట్రాలకు సంబంధించినటువంటి టోర్నమెంట్లు జరుగుతున్నాయి. దాంట్లో ఏపీఎల్‌ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందులో భాగంగా ఈరోజు రామ్ చరణ్ గారిని, పెద్ది సినిమాలో రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్, క్రికెటర్‌గా ఆయన నటించినటువంటి, ఆయన కొట్టినటువంటి షాట్స్ ఇవన్నీ మనం చూసాం. అంటే ఒక విలేజ్‌లో ఉండేటువంటి క్రీడాకారులని ఏ రకంగా బయటకు తీసుకొచ్చి ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళారో పెద్ది సినిమా మనకు చూపించింది. అలాంటి ఒక క్యారెక్టర్‌ని నటించినటువంటి రామ్ చరణ్ గారిని చీఫ్ గెస్ట్‌గా పిలిచి ఈరోజు ఆ ఈవెంట్‌ని, ఈ స్టేడియంని జాతికి అంకితం చేయబోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంకా ఆలోచించండి. రామ్ చరణ్ గారు రావటం, ఈ యొక్క స్టేడియం విశిష్టత ఇదంతా కూడా ఇప్పుడు బయటకు తెలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీని వెనకాల పడినటువంటి కష్టం డెఫినెట్‌గా దానికి అన్ని అర్హతలు అటు నారా లోకేష్ గారికి, సానా సతీష్ గారికి, ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ కొత్తగా నియమించబడినటువంటి సభ్యులకి దక్కుతుందనేటువంటి దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అంతేకాదు ఒక కొత్త క్రికెట్ స్టేడియంను చూడబోతున్నాం. అంతర్జాతీయ స్టాండర్డ్స్‌తో కట్టినటువంటి స్టేడియము ఐపీఎల్ మ్యాచ్లు ఆడటానికి కూడా సిద్ధంగా ఉంది. ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడటానికి కూడా రెడీగా ఉన్నటువంటి ఆ స్టేడియం తర్వాత రేపొద్దున మనం అమరావతిలో విజయవాడ వేదికగా
ఎప్పుడో జింబాబ్వేతో నడిచినటువంటి ఆ మున్సిపల్ స్టేడియంలో ఒక మ్యాచ్ చూసాం. ఆ తర్వాత విజయవాడలో ఎప్పుడు జరగల. వైజాగ్ వరకు జరిగాయి, లేకపోతే హైదరాబాద్ జరిగాయి, కానీ అసలు అమరావతిలో కానీ లేదంటే ఆ చుట్టుపక్కల కానీ ఒక క్రికెట్ స్టేడియం వస్తుందా, వచ్చినా అది అవుతుందా, అయినా కూడా అది ఇంటర్నేషనల్ స్థాయిలో ఉంటుందా అనేటువంటి ఒక ఆలోచనలో పడిపోయి ఫ్లడ్ లైట్ల నుంచి అన్నీ కూడా టకటకా తీసుకొచ్చి పెట్టారు. ఎంత ఫాస్ట్‌గా చేశారంటే ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. ఈరోజు పెద్ది రామ్ చరణ్ గారు అక్కడికి వచ్చి ఆ ఈవెంట్‌లో సందడి చేయటం నిజంగా చెప్పాలంటే చాలా మంచి మూవ్ అని చెప్పాలి. చాలా మంచి ఆలోచన అని చెప్పాలి. ఈ టైంలో పెద్ది సక్సెస్, అది కూడా ఒక విలేజ్, ఒక క్రీడాకారులకి సంబంధించినటువంటి ఒక క్యారెక్టర్‌ని రామ్ చరణ్ గారు తీసుకొచ్చి ఇంత అద్భుతమైనటువంటి విజయాన్ని అందుకున్నటువంటి ఆయన తీసుకొచ్చిన తర్వాత మంచి ప్రచారం కూడా జరుగుతుంది ఈ స్టేడియంకి. సో డెఫినెట్‌గా అన్ని మంచి శకునాలే అమరావతికి అనడానికి ఇదొక మంచి ముందడుగు అని చెప్పాలి.